స్తోత్రం. కొంచెం దగ్గరగా చెప్తారా? కొంచెం దగ్గర. అందరూ బాగున్నారా? మంచిది. కొద్ది నిమిషాలు శ్రద్ధగా వాక్యం ఉందాం. దయచేసి ఇంకెవ్వరూ ఏ ఆలోచనలు పెట్టుకోకండి. కొద్ది నిమిషాలు వాక్యం మాత్రమే మాట్లాడుకుందాం. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మంచిది. శ్రద్ధగా విందాం. సాధారణంగా వాక్యంలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్తాం. మన సమాజంలో కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు ఏంటంటే, ఏదైనా దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు, దూరం అయిపోయిన తర్వాతే దాని విలువ మనకు తెలుస్తుంది. సాధారణంగా ఏ మనిషి అయినా దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి విలువ అర్థం కాదు. ఆ మనిషి లేనప్పుడు మాత్రమే ఆ మనిషి విలువ అర్థం అవుతుంది. అలాగే ఈరోజు మన దగ్గరే ఉంటూ మనం నిర్లక్ష్యం చేస్తున్నా దాని విలువ ఏంటో మనం పట్టించుకోవట్లేదు. దానికోసం ఈరోజు మాట్లాడుకుందాం. మనం నిర్లక్ష్యం చేస్తున్న విషయం కోసం దయచేసి జాగ్రత్తగా వినండి. కొంచెం నీరసంగా ఉంది, నాకు నీరసంగా ఉందని మీరు కూడా నీరసంగా వెనకండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సరిపోతుంది. ఈ మాట మనం చాలా సార్లు వినేసి ఉంటాం, చాలా సార్లు చదువుకుని కూడా ఉంటాం. నా వైపు చూస్తూ వినండి. ఈ మాట మనం చాలా సార్లు సండే స్కూల్ ఏజ్ నుంచి వినేసి ఉంటాం, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల్ని ఎవరి స్వరూపంలో చేశాడట చెప్పాలంట? దేవుని స్వరూపంలో మనుషుల్ని చేశాడు. ఇప్పుడు మనం అంతా ఎవరి స్వరూపాలు అని అంటే దేవుని స్వరూపాలు. దేవుడు మనిషిని చేసేటప్పుడు తన పోలికను, తన స్వరూపాన్ని ఇచ్చాడట. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి ఒక 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు, ఒక నోరు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఉంటాయా? ఉంటాయా ఉండవా? దేవుడు ఆత్మస్వరూపి. ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ సందర్భం రాయబడేటప్పుడు ఈ మాట దేవుడు పలుకుతున్నప్పుడు ఆయనకంటూ మనకున్న లాంటి రూపం లేదు. ఉందా? లేదు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనిషికి ఇచ్చాడట. ఇప్పుడు మనందరిది ఎవరి పోలిక అంటారు? అంటే దేవుడు మనం ఎలాగుంటామో దేవుడు అలాగుంటాడా? ఇక్కడ చెప్తుంది ఏంటంటే, దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా మనిషిని చేశాడట. దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు. కానీ మనుషులు ఏం చేశారట? వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారట. అంటే దేవుడు ప్రతి మనిషిని దేవుడు ఎలా ఉన్నాడో అలా నిర్మించాడట. దేవుడు ఎలా ఉన్నాడో అలా చూడాలనుకున్నాడట. దేవుడు పరిశుద్ధుడు, మనిషిని కూడా ఎలా చేశాడు చెప్పాలంట? దేవుడు పరిశుద్ధుడు, మనిషిని పరిశుద్ధంగా చేస్తే మనిషి చేసిన పని ఏంటంటే, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి పాపాన్ని దగ్గరికి తెచ్చుకుని ఆ పరిశుద్ధతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఆ పరిశుద్ధత మనిషి దగ్గర నుంచి దూరం అయిపోయింది. ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడో మనిషి ఆటోమేటిక్ గా దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. ఈ దూరం అయిపోతున్న మనిషి మరలా దేవునితో సంబంధాన్ని కలుపుకుందాం అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. దేవునితో సంబంధాన్ని కలుపుకుందాం, మరలా దేవుని దగ్గరికి వెళ్దాం అని అనుకున్నాడు. ఈ పరిశుద్ధత కోల్పోయి ఈ మనిషి. ఇప్పుడే కాదు, సాధారణంగా మనం ప్రారంభ దినాల్లో ఆదికాండం స్టార్టింగ్ లో చూసినట్లయితే మనుషులు దేవుని నుంచి దూరం అయిపోయిన తర్వాత మరలా దేవునితో సంబంధాన్ని కలుపుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ బాబేలు గోపురం కావచ్చు, అక్కడ జరుగుతున్న ఆ వ్యవహారాలు కావచ్చు, ఏదైనా మరలా దేవునితో మేము కలవాలి, దేవుని నుంచి మేము దూరం అయిపోయిన తర్వాత, ఏదైనా తోట నుంచి మేము బయటకు వచ్చేసిన తర్వాత, దేవునితో ఉన్నప్పుడు జీవితం చాలా బాగుంది, దేవునితో ఎప్పుడైతే దూరంగా వచ్చేసామో మా జీవితాలు బాగోలేదు, మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునితో మనం కూడా ఏకమై ఉండాలి, దేవునితో సహవాసం కోల్పోతే మన జీవితాలు బాగోలేదు అని మనిషికి అర్థమయ్యి మరలా దేవుణ్ణి వెతకటం మొదలు పెట్టాడు. ఇప్పుడు సాధారణంగా చూడండి, మనమే కాదు బయట వాళ్ళు కూడా దేవుణ్ణి వెతుకుతారు. మన భారతదేశంలో ఇంకా బాగా వెతుకుతారు. ఎక్కడ పలానా చోట ఉన్నాడంటే అక్కడికి వెళ్తారు, ఇక్కడ ఉన్నాడంటే అక్కడికి వెళ్తారు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంటారు. దేనికోసం?
చనిపోయిన తర్వాత మోక్షం కోసం, దేవునికి దగ్గరగా చేరటం కోసం. అర్థమవుతుందా? మనిషి పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధతను కోల్పోయిన మనిషి మరలా ఏమనుకుంటున్నాడు? పరిశుద్ధత కావాలనుకుంటున్నాడు, దేవుని దగ్గరికి చేరాలనుకుంటున్నాడు. ఇది మనిషి వల్ల అవుతుందా? ఇది అవ్వని పని. దేవాతి దేవుడే మరల ఈ పాపి అయిన ఈ మనుషుడు, మీరు కిందకి చూస్తే కుదరదు, నా వైపు చూస్తూ వినాలి జాగ్రత్తగా. ఈ పాపి అయిన ఈ మనుషుడు మరల ఆ దేవుని దగ్గరికి ఎలా చేరాలో కొన్ని విషయాలు రాయించి మన చేతిలో పెట్టాడు. ఎలా ఈ పాపి అయిన మనుషుడు మరలా పరలోకానికి, దేవుని దగ్గరికి చేరాలి అనే విషయాలు తన మనసులో ఉన్న ప్రతి భావాన్ని ఒక గ్రంథంలో పెట్టి, ఇంకో మన చేతుల్లో ఏవైతే మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయో ఆ బైబిల్లో పెట్టాడు. ఈ పాపి అయిన మనుషుడు మరలా పరలోకం ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉంటది? ఇంట్లోనే ఉంటది. మనిషి మరలా దేవుని దగ్గరికి చేరాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఉంటది? మనిషి పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిదీ ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు దాచిపెట్టి ఉంచాడు. మన చేతుల్లో మౌనంగా ఉన్న ఈ బైబిల్, ఒకసారి మీ బైబిల్ వైపు చూడండి. చూసారా? సరే, జాగ్రత్తగా చూడండి. మౌనంగా మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్ మనతో మాట్లాడుతుంది, తెలుసా? మాట్లాడే పుస్తకం ఇది. ఈ ప్రపంచంలో ఏ పుస్తకం మీరు చదివినా అది మీతో మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం మాత్రం మనతో మాట్లాడుతుంది, మాట్లాడే పుస్తకం. ఇది దేవుని మనసు. ఒంటరిగా కూర్చుని, ఇది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒంటరిగా కూర్చుని తలుపులన్నీ మూసేసి, ఒంటరిగా కూర్చుని, తలుపులు మూసినా మూయకపోయినా పర్లేదు కానీ ఒంటరిగా కూర్చొని బైబిల్ తీసుకుని శ్రద్ధగా చదవటం మొదలు పెట్టారనుకోండి, జాగ్రత్తగా శ్రద్ధగా చదవటం మొదలు పెట్టారనుకోండి, ఎవరో మీతో పక్క నుండి మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఏ బుక్ చదివినా రాదు కాక రాదు. నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్తాను. నేను రక్షింపబడిన స్టార్టింగ్లో బైబిల్ చదివే టైంలో నేను చేసిన పని ఏంటంటే, బైబిల్ చదవటం మానేసి పక్కన పెట్టి మా యూత్ కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక సెంటర్లో కూర్చుంటారు. ఆ సెంటర్లో జాగ్రత్తగా వినాలి, ఆ సెంటర్లో నేను కూడా కూర్చుని బైబిల్ చదివే టైం అది. ప్రతిరోజు బైబిల్ చదువుకునే టైం అది. బైబిల్ చదువుకునే ఈ టైంలో నేను చేసిన పని ఏంటంటే, బైబిల్ చదవటం మానేసి బైబిల్ చక్కగా పట్టుకెళ్ళి ఒక కబోర్డ్లో పెట్టి నేను చేసిన పని ఏంటంటే, అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నాను. మనసులో ఫీలింగ్ ఏంటో తెలుసా? ఈ టైంలో ఎక్కడేం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్తగా, కొత్తగా వచ్చిన వాళ్ళు సర్దుకుంటారు కానీ మీరు మాత్రం జాగ్రత్తగా. ఈ టైంలో ఎక్కడ నీకు పని ఏంటి? ఇది బైబిల్ చదవాల్సిన టైము. ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మనసులో అనిపిస్తుంటే అక్కడే కూర్చున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. ఇంకా మనసులోంచి ఎవరో ఇంటి దగ్గర నుంచి పిలుస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఎవరో పిలుస్తున్నారు నన్ను. ఎవరు పిలుస్తున్నారో అర్థం కాలేదు, ఎవరో మాత్రం పిలుస్తున్నారు. ఇంటికి వచ్చేసాను, వాళ్ళతో మాట్లాడి ఇంకా నేను ఇక్కడ కూర్చొని ఉండండి, టైం అవుతుంది అని ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత నా బైబిల్ వైపు చూస్తే, నిజంగా చెప్తున్నానండి, నా బైబిల్ వైపు చూస్తే అప్పుడు నన్ను ఎవరు పిలిచారో అర్థమైంది నాకు. నా బైబిల్ గ్రంథం, నా చేతుల్లో ఉన్న ఈ పుస్తకం అక్కడ కూర్చున్న నన్ను పిలిచింది. ఇందులోంచి ఆ దేవుడు నన్ను పిలిచాడు. అక్కడ నీకు పని ఏంటి? అక్కడ నువ్వు కూర్చోవలసిన పని ఏంటి? నువ్వు ఈ గ్రంథం చదవాల్సిన టైంలో అక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు నా బైబిల్ పట్టుకుని చాలా అంటే చాలా ఏడ్చానండి. అప్పుడే దేవునికి మాట ఇచ్చాను, ఎప్పుడు ఎక్కడైతే ఆ ప్లేస్లో కూర్చున్నానో ఆ ప్లేస్లో నేను ఇంకెప్పుడు కూర్చోను ప్రభు అనేసి. ఇప్పటికీ నేను కూర్చోలేదు, అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వచ్చినా అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతాను తప్ప అక్కడ మాత్రం ఇప్పటికీ నేను కూర్చోలేదు. దేవుడు ఈ గ్రంథం ద్వారా మనతో మాట్లాడతాడు, మనల్ని పిలుస్తాడు. ఎన్నోసార్లు మిమ్మల్ని కూడా పిలిచి ఉంటాడు. బైబిల్ అక్కడ పెట్టేసి మీరు అలా పనులు చేసుకుంటుంటే ఎరా చదవవా అని పిలుచుంటాడు. ఇందులో అమూల్యమైన మీకు సమస్య ఏదన్నా వచ్చి, ఇబ్బంది ఏమన్నా వచ్చి, తల పీకేసుకుని ఏం చేయాలి అన్నప్పుడు ఈ గ్రంథం మిమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. పరిష్కారం ఇక్కడ ఉంది, చదువు ఒకసారి. నీ సమస్య ఏదో అంటున్నావు కదా, నీ సమస్య ఏదో ఉందంటున్నావు కదా, నీ కుటుంబంలో ఇబ్బంది అంటున్నావు కదా, ఈ కష్టం నుంచి నేను ఎలా బయటికి రావాలని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, పరిష్కారం ఎక్కడే ఉందిరా, ఇక్కడికి రాని గ్రంథం పిలుస్తుంటది. ఎన్నోసార్లు పిలుచుంటది మనల్ని. ఎన్నోసార్లు మనం
పక్కన పెట్టేసి కూడా ఉంటాం. అర్థమవుతుందా? ఎన్నోసార్లు ఈ గ్రంథాన్ని పక్కన పెట్టేసి ఉంటాం. ఇప్పుడు ఒక పాపి పరలోకం వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని చదవాలి. ఒక పాపి రక్షింపబడాలంటే ఈ గ్రంథంలోని మాటలు తెలియాలి. ఈ పాపి మరలా పరలోకం వెళ్ళాలంటే ఈ గ్రంథాన్ని చదివితే తప్ప, ఈ గ్రంథంలో ఉన్న మాటలు అతని బుర్రకెక్కితే తప్ప ఎంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళలేడట. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆ మాటలు చదివే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఈ గ్రంథం కోసం మనం చదువుకున్న వాక్యపట్నం ద్వితీయోపదేశకాండ 17వ అధ్యాయం. కొంచెం త్వరగా చదువు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, మీరు కానాను భూభాగం వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్న మాట. మీరు మీ కానాను భూభాగం, మీరు ఏదైతే వాగ్దాన దేశానికి నడుచుకుంటూ వెళ్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకవేళ రాజును నియమించుకోవాలనుకుంటే, మీరు ఒకవేళ రాజును నియమించుకోవాలి అని అనిపిస్తే మీ సహోదరుల్లోనే ఒక రాజును నియమించుకోండి. అన్యుల్ని రాజుగా నియమించకండి. ఆ రాజు చేయాల్సిన పనులు ఏంటో కింద రాసుకుంటూ వస్తూ ఆ చివరిలో 18వ వచనంలో మనం చదివిన మాటలు చెప్తున్నారు. అతను ఏం చేయాలంటే లేవీయుల దగ్గరున్న ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసి ఒక ప్రతి రాయాలట. అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని అంతటిని మరలా చూసి ఇంకోసారి రాసేలాట. ఎవరు? రాజు. ఎవరట? రాజు అధికారంలోకి ఆ సింహాసనం మీదకి ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళు లేవీయుల దగ్గరున్న ఆ గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరలా ఏం చేయాలి? చెప్పాలంట. చెప్పట్లేదు, అందరూ చెప్పాలి. తన కొరకు మరీ చెప్పాల. మీరు గట్టిగా చెప్పేదాకా నేను వదలను. తన కొరకు ఏం చేయాలా? తన కొరకు రాయాలి. తన కొరకు తను ఒక ప్రతిని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏం చేయాలో చేద్దాం. చూడండి తర్వాత మాట. అది అతని యొద్ద ఉండాలి. రాసుకోవడమే కాదు, అది అతని దగ్గర ఉండాలి. తర్వాత తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యను దీర్ఘాయుష్మంతుడు అగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదవవలెను. ఏం చేయాలట? ఒక ప్రతిని రాసుకోవాలి. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించటానికి ప్రతిరోజు ఏం చేయాలట? ఏం చేయాల? మీరు చెప్పట్లేదు, అందరూ కలిపి చెప్పాలి. ఏం చేయాలి? అతను రాసుకోవడమే కాదు, ఇంకేం చేయాల? ఇంకా కొంచెం గట్టిగా, ప్రతి దినం చదవాలట. ప్రతి దినం చదవాలి. అతను ఒక ప్రతిని రాయాలి. రాసిన తర్వాత ప్రతి దినం చదవాలట. ఎవరు చదవాలి? రాజు గారు ప్రతిరోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, బైబిల్ని చదవాలట. ఎవరు చదవాలి? రాజు గారికి ఖాళీ ఉంటుందా? ఖాళీ లేకపోయినా చదవాలి. ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలంటే, రాజు అయిపోయినందుకు అతనికి గర్వం రాకుండా ఉండాలంటే, తన కుమారులు ఆయన దేవుని కట్టడల్లో నడవాలంటే ప్రతిరోజు ఏం చేయాలా? అప్పుడప్పుడు చదివితే సరిపోదా? దేవుడు పెట్టిన ఆజ్ఞల్ని సక్రమంగా పాటించాలి అనంటే ప్రతి దినం చదవాలట. ఇది రాజుకి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మరొక మాట చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువు. నియమనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను
విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. 3 విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఆ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. మొట్టమొదటిది ఏంటి? చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు. మొట్టమొదటిగా ఏం చేయాలట? ఏం చేయాలి? ఇది ఎవరికి చెప్తున్న మాట? సేవకుడికి చెప్తున్న మాట. ఇందాక మనం చదివిన మాట, రాజు ప్రతిదినం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఇక్కడ ఎవరట? సేవకుడు. సేవకుడు ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ గ్రంథాన్ని చదవాలి. సేవకుడైనా, రాజైనా, సామాన్యుడైనా ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటి? బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదివితే తప్ప అనుసరించలేము. ఏంటి? ప్రతిరోజు చదివితే తప్ప అనుసరించలేము. ఇంకొక మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మనకు అలవాటైన మాట. కీర్తన గ్రంథం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏంటట? దీవారాత్రంలో ఏం చేయాలట? ధ్యానించేవాడు ఏమవుతాడట? ఇప్పుడు ధ్యానించడం అంటే జ్ఞాపకం చేసుకోవడం, అంటే మరలా తలుచుకోవటం రోజంతా. ఇప్పుడు ధ్యానించాలంటే మొట్టమొదట ఏం చేయాలి? దేవారాత్రములు అంటే ఉదయం సాయంత్రం ఇది వీలున్నప్పుడల్లా ప్రతిరోజు ఖచ్చితంగా ఏం చేయాలి? చదివిన వాడు ఏమవుతాడట? ధ్యానించిన వాడు ఏమవుతాడట? ధన్యుడు అని అంటే ఆశీర్వదింపబడిన వాడు అని అర్థం. ధన్యత అంటే ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వదించబడాలి అంటే మా జీవితాలు మారాలి. అది ఆత్మీయంగానైనా శరీరకంగానైనా జీవితాలు మారాలి. నేను ధన్యుని అవ్వాలి, ఆశీర్వదించబడాలి అని అంటే ఏం చేయాలట? బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కింద నుంచి ఒక మాట రావచ్చు. ఏంటంటే, మాకు చదవటం రాదండి అని. ఖచ్చితంగా రావచ్చు. ఈ మాటలు మా చర్చిలో చెప్తే మా వాళ్ళు వెంటనే కింద నుంచి అనేసారు, ఏమని? మాకు చదవటం రాదండి అని. ఇప్పుడు అదే మాట ఒకవేళ మీరు చెప్తే, మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు అర్ధరాత్రి పడుకున్నారు అనుకోండి. పడుకుని ఉన్నప్పుడు ఈ మాత్రం సైజు డబ్బులు కట్ట తెచ్చి మీ మీద పాడేసి ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి. పడుకున్నారు మీరు, ఈ మాత్రం సైజు డబ్బులు కట్ట తెచ్చి మీ ముఖం మీద కొట్టి ఎవడో వెళ్ళిపోయాడు. రాత్రి అంతా నిద్ర పడుతుందా? ఆ డబ్బులు కట్టి ఎంతమంది లెక్కెట్టగలరు? ఈ మాత్రం సైజు ఉన్నది. ఈ మాత్రం సైజు అంటే 1 లక్ష రూపాయలు ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒక 500 కంతలు అయితే ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఉంటాయి. 1 లక్ష రూపాయలు ఇస్తే ఎంతమంది లెక్కెట్టగలరు? ఒకసారి చేయొచ్చు. ఎప్పుడైనా లెక్కెట్టారా? నేను లెక్కెట్టాను. 1 లక్ష రూపాయలు లెక్కెట్టారా? మీరు నాకు ఇవ్వక్కర్లేదు, చేయొద్దండి. లెక్క పెట్టారు కదా. ఇప్పుడు చదువు రాకపోయినా డబ్బులు లెక్కెట్టడం వచ్చు. ఎలా వచ్చింది? అది ఆసక్తి, డబ్బులంటే ఇష్టం గనక. రాకపోయినా 1కి 2 సార్లు లెక్క పెట్టి, నువ్వు లెక్క పెట్టిన తర్వాత పక్కన వాళ్ళకి ఇచ్చి, కాగితాలు అంటుకున్నాయి లేదు మరలా చూస్తావు. చదువు రాకపోయినా లెక్కలు గడేస్తారు. కొంతమంది నోట్ లెక్కలు గడేస్తారు. చదువుకున్న వాళ్ళే క్యాలిక్యులేటర్ తీసి లెక్కలు కొడుతుంటారు ఏదైనా చెయ్యాలంటే. చదువు లేని వాళ్ళు నోటితో లెక్క చెప్తారు. ఇప్పుడు నోటితో లెక్క చెప్పడం వచ్చింది నీకు, 1 లక్ష రూపాయలు ఇస్తే లెక్క పెట్టడం వచ్చింది నీకు, ఎంతలోంచి ఎంత తీస్తే నీకు అర్థమైపోయింది. ఒక చదువు రాకపోయినా నువ్వు డబ్బులు లెక్క పెడేస్తున్నావు. కానీ బైబిల్ గ్రంథం దగ్గరకు వచ్చేటప్పటికి సాకు చెప్తాం, ఏమని? మాకు చదవడం, దేవుడు డెప్ మీద కొడతాడు. అర్థమవుతుందా? ఆ డబ్బులు లెక్కటం ఎలా వచ్చింది నీకు? నీకు ఒక మాట చెప్తాను. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు తన జీవితంలో ఎప్పుడు 1వ తరగతి కూడా బళ్ళోకి కూడా వెళ్ళలేదు. బళ్ళోకి వెళ్ళలేదు. ఆయన వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాక్యం విన్న తర్వాత ఆయనకి బైబిల్ చదవాలనిపించింది. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఇంటి దగ్గర కూర్చుని మా అన్నయ్య దగ్గరికి వచ్చారు. మా అన్నయ్య దగ్గరకు వచ్చి కూర్చుని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆయన స్టార్టింగ్ లో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఆ మాటలన్నీ జాగ్రత్తగా ఎలా చదవాలి ఏంటి అని చదవటం నేర్చుకున్నాడు. ఎంత వయసులో? 30 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత. 30 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత
అతను చదవటం ఇంటి దగ్గర బడిలోకి వెళ్ళి కాదు, ఇంటి దగ్గర కూర్చుని ఇప్పుడు స్పష్టంగా బైబిల్ చదువుతారు. ఇప్పుడు చక్కగా సేవ చేస్తున్నారు. బడిలోకి వెళ్ళలేదు, 1వ తరగతి కూడా చదవలేదు. అర్థమవుతుందా? దేవుని మనసిది. ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను. మన పక్కూరు నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మనం బాగా చూస్తాం. ఇంకో కొంచెం దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారనుకోండి, ఇంకా కొంచెం బాగా చూస్తాం, వాళ్ళు విలువగా చూస్తాం. ఎప్పుడు వచ్చిపోయే వాళ్ళకంటే దూరం నుంచి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి కొంచెం విలువ ఉంటుంది. అమెరికా నుంచో లేకపోతే కువైట్ నుంచో వచ్చారనుకోండి, ఇంకా విలువిస్తాం. అర్థమవుతుందా? కానీ మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ గ్రంథం పరలోకం నుంచి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి ఈ గ్రంథం ఈ లోకానికి దేవుడు తన మనసుని చెప్పించాడు. బైబిల్ గ్రంథం అంతా ఏంటంటే దేవుని మనసు. దేవుడు తన ఫీలింగ్స్ అన్ని మనతో చెప్పాలనుకుంటున్నాడు. నువ్వు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నాడు. తన మనసునే నువ్వు మరలా ఈ పాపిపోయిన నీవు పరలోకం చేరాలంటే ఏం చేయాలో ప్రతీది ఇందులో రాసి పెట్టేశాడు. దీని ప్రతిదినం చదవమని చెప్పాడు. కానీ మనం చేస్తున్న పనులు ఏంటంటే బైబిల్ గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలియదు. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు. చాలా మంది చేసే పనులు ఏంటంటే పట్టుకెళ్తాం, ఇంటి దగ్గర అలా పెట్టేస్తాం. మన ఇష్టం వచ్చేటట్లు వారం అంతా వచ్చేసిన తర్వాత దాన్ని మరలా కొంతమంది బూజులు దులిపి తీసుకొస్తారు, దాన్ని దుమ్ము దులిపేసి తీసుకొస్తారు. ఎక్కడో బీరువా దగ్గర లేకపోతే కబోర్డ్ దగ్గర పాడేస్తారు. అది ఎలా పడితే అలా ఉంటుంది. పిల్లలు చింపేస్తారు. కొంతమందికి అయితే ముందు పేజీలు వెనక పేజీలు కూడా ఉండవు. అర్థమవుతుందా? ఈ బైబిల్ గ్రంథాన్ని గౌరవించడం మనకు రావట్లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ రూపంలో ఉన్నారంటే వాక్య రూపంలో మన మధ్యన ఉన్నారు. ఆ దేవాది దేవుణ్ణి మనం ఎలా గౌరవిస్తున్నామో ఆలోచించండి. మన చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథం ఎలా ఉందో ఒకసారి చూడండి. పెన్నులతో ఇలా గీతలు పెడతారు, ఇలా కొడతారు, అలా కొడతారు, ఏదేదో రాస్తారు. మా సండే స్కూల్ పిల్లలు ఒకసారి పెన్నుతో గీత పెట్టినందుకు గట్టిగా కొట్టేశానండి నేను. బైబిల్లో పెన్తో గీతలు పెడతండి. ఎలా పడితే అలా వాడకూడదండి. పెన్తో గీత పెడితే అవతలకు వచ్చేస్తుంది, పాడైపోతుంది బైబిల్. మీ దగ్గర ఉన్న బైబిల్ని జాగ్రత్తగా వాడాలి. జాగ్రత్తగా వాడాలి. నా దగ్గర ఉన్న ఈ బైబిల్ ఉందా? ఈ బైబిల్ నా సండే స్కూల్ ఏజ్. నా సండే స్కూల్ ఏజ్ నుంచి నాకు ఇదే బైబిల్. నా సండే స్కూల్లో మధ్యలో కొన్ని రోజులు వదిలేశాను, గాలికి తిరిగాను. కానీ బైబిల్ అలాగే ఉంది. మరలా నేను వచ్చిన తర్వాత మరలా ఈ బైబిల్ ఇదే బైబిల్ చదువుతున్నాను. అంటే అదే బైబిల్ చదవమని కాదు, కానీ మన దగ్గరున్న ఈ బైబిల్కి గౌరవం అనేది ఇవ్వాలి. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఇప్పుడు కబోర్డ్లో పెడతాం. మనం కబోర్డ్లో పెట్టి అటువైపే కాళ్ళు పెట్టుకుని పడుకుంటాం. అది ఎంతవరకు అర్థమో మనకు తెలియదు, ఎంతవరకు అది కరెక్టో మనకు తెలియదు. ఇష్టం వచ్చేటట్లు అలా కాళ్ళు పెడతాం, ఇలా కాళ్ళు పెడతాం, టేబుల్ మీద పెడతాం, ఎక్కడ పడితే అక్కడ పాడేస్తాం. అలా చేయకూడదండి. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర ఉన్న ఆ గ్రంథాలు ఉంటాయి కదా, వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన గ్రంథాలు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో తెలుసా? వాళ్ళకు ఒక గది ఉంటుంది. ఆ గది దగ్గర పూజ గది ఉంటుంది. ఆ పూజ గదిలో వాళ్ళ గ్రంథాలు అక్కడ పెట్టి చుట్టూరా పువ్వులు వేసి ఎంత ఎలా గౌరవిస్తారంటే వాళ్ళు ఆ గ్రంథాన్నే దేవుడు మాదిరిగా చూస్తారు వాళ్ళు. అవునా కదా? కానీ ఆలోచించండి, మన దగ్గర ఉన్న ఈ గ్రంథాన్ని మనం ఎంతవరకు జాగ్రత్తగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ముస్లిమ్స్ని చూసారు అనుకోండి, వాళ్ళ గ్రంథానికి ఒక చెక్కలాగా ఇలా ఉంటుంది, చూసారు లేదు? చూసారా? అది దాంట్లో పెట్టుకుని చదువుతారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. ఇలా నిలబెట్టడానికి ఒక స్టాండ్ ఉంటుంది, అది అలాగా దాని మీద పెట్టుకుని వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు మనం బైబిల్ ఎక్కడ పెట్టేస్తాం? చర్చకొచ్చిన వెంటనే అక్కడే మనం నడుస్తాం, అక్కడే అక్కడే పెడతాం. అవునా కదా? ఇప్పుడు అటు ఇటు నడిచే చోట మనల్ని భోజనం చేయమంటే చేస్తామా? చేయం కదా? కానీ తెచ్చి మనం కింద బైబిల్ పెట్టేస్తాం. బైబిల్ ఎంత మాత్రం అలా కింద పెట్టకండి, తెచ్చి ఒళ్ళో పెట్టుకోండి. అర్థమవుతుందా? బైబిల్ ఎప్పుడు నడిచే చోట బైబిల్ ఉండటానికి వీల్లేదు, అక్కడే మనం నడుస్తాం. ఇంకా చాలా మంది చేసే పని ఏంటంటే, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. చాలా మంది చేసే పని ఏంటంటే ఆరాధన చేసేటప్పుడు కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టుకుంటారు. ఆరాధన చేసే ఆ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బైబిల్ గ్రంథాన్ని తొక్కుతారు, తన్నుతారు. ఇప్పుడు నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, దయచేసి తప్పుగా అనుకోకండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్ తొక్కేసే అంతది పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు అంతలాగా? ఖచ్చితంగా కాదు. అది ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని తొక్కేసే అంతటి పరిశుద్ధాత్ముడు ఏం ప్రేరేపించడు. కానీ అలా
చేయటం అనేది తప్పు అని నేను అనట్లేదు. మీకు ఎలా నచ్చితే అలాగా ఆరాధించండి, ఎలా నచ్చితే అలాగా ఆరాధించండి. మరి దేవుణ్ణి మీకు ఎలా మనస్ఫూర్తిగా ఆరాధించాలనిపిస్తే అలాగా ఆరాధించండి. కానీ ఆరాధన చేసేటప్పుడు మాత్రం బైబిల్ గ్రంథాలు కింద పెట్టకండి. దాని కాళ్ళకు తగలనివ్వకూడదు. ఖచ్చితంగా దాని కాళ్ళకు తగలనివ్వకూడదు. ఆ గ్రంథాన్ని మనం ప్రతిరోజు చదవాలి, ప్రతి దినం చదవాలి. ఇది ఒక మాట చెప్తానండి. కరోనా సీజన్లో అనుకుంటా కాకినాడ వెళ్తుంటే నేను బైబిల్కి సంబంధించిన బుక్స్ తీసుకుందామని కాకినాడ వెళ్తుంటే కాకినాడ వంతెన అలా టర్నింగ్ తిరుగుతుంటే, జగన్నాథపురం వంతెన ఉంది కదా, ఆ వంతెన అలా టర్నింగ్ తిరుగుతుంటే ఆ టర్నింగ్లో ఒక భిక్షగాడు కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు ఎండలో. ఒక భిక్షగాడు అక్కడ కూర్చుని ఎండలో బైబిల్ చదువుతున్నాడు. నీకు అర్థమవుతుందో లేదో, ఎండలో కూర్చుని బైబిల్ చదువుతున్నాడు ఆయన స్థితిని చూసి దేవుని విడిచిపెట్టలేదు ఆయన. అక్కడ కూర్చుని బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నిజంగా సిగ్గేసిందండి. ఈయన చదివినట్టు మనం చదవట్లేదు ఏంటి అని. అర్థమవుతుందా? ప్రతిదినం ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ధ్యానించాలి. ధ్యానించకుండా నాకు అనిపిస్తుంటదండి, ధ్యానించకుండా ఈ మాటలు చదవకుండా అసలు ఎలా నిద్రపడుతుంది? దేవుడు మనల్ని పిలుస్తుంటారు, ఈ రోజు నీకు ఈ సమస్య వచ్చింది కదా, ఈ సమస్య నుంచి నువ్వు బయటపడాలంటే పరిష్కారం ఇక్కడ ఉంది రా అని దేవుడు పిలుస్తుంటాడు. ఆ మాట చదవకుండా నువ్వు విచ్చలవిడిగా నీకు ఇష్టం వచ్చేటట్లు తిరిగితే నీకు ఎలా ఆ సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది? ఏదైనా పాపం మానేయాలనుకుంటున్నావు, ఎలా మానేయగలవు? నీ అంతటి నువ్వేం మానలేవు, పరిష్కారం ఇందులోనే ఉంది. నీ జీవితం బాగుపడాలంటే పరిష్కారం ఇందులోనే ఉంది. ప్రతి విషయానికి పరిష్కారం ఇందులోనే ఉంది. ప్రతి దినం దేవుడు ఎందుకు చదవమంటున్నాడు అంటే, ఆ వాక్యం మన పాదాలకి దీపం అట. ఆ వాక్యం మన పాదాలకు దీపం. ఇప్పుడు పాదాల దగ్గర దీపం లేకపోతే, ఆ చీకట్లో నడుచుకుంటూ వచ్చారు కదా మీరు, మీకు బాగా అర్థమవుతుంది. చీకట్లో నడుచుకుంటూ వచ్చారు, ఆ లైట్ వేసుకుంటారు కదా మీరు. లైట్ ఎంత దూరం వెళ్తుంది? బాగా ఎక్కువ దూరం ఏమి వెళ్ళిపోదు, కాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ లైట్ ముందు వెళ్తుంటే దాని వెనక మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, అంతేనా? ఆ లైట్ వెళ్తుంటది, దాని వెనకాల మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ లైట్ లేకపోతే ఆ ముందు ఏమున్నాయి, ఎలాంటి సమస్య ఉంది, పాములు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి ఏది తెలియదు, ఏ గోతులు ఉన్నాయా ఏది తెలియదు. ఆ దీపం ఉంటేనే, ఆ లైట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం, అవునా కదా? ఇప్పుడు వాక్యం అనేది మన పాదాలకు దీపం అట. ఈ లోకంలో మనం ఎలా నడవాలి, మన ముందు ఎలాంటి సమస్య వస్తుంది, సమస్యలు రావని చెప్పట్లేదు, ఎలాంటి సమస్య వస్తుంది అనేది స్పష్టంగా వాక్యం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తాడట. కాబట్టి ప్రతిదినం మనం చేయాల్సిన పని ఏంటో ఒక్కసారి బిగ్గరగా చెప్పండి. ఏం చేయాలా? ప్రతిదినం వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. మాకు ఖాళీ లేదు, మాకు బోల్ పనులు ఉన్నాయి అని చెప్తే మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల్లో మీరు తర్వాత చదవండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు మనకు కనిపిస్తాడు. అతను ఐథోపియా, ఆ కందాకే రాజ్యంలో ఒక మంత్రి గారు, ఆయన ఒక నపుంసకుడు. ఆయన ప్రతిదినం యెషయా గ్రంథాన్ని చదివేవాడు. ఎవరైనా? మంత్రి గారు, నపుంసకుడు. ఒక మంత్రి గారు ప్రతిరోజు యెషయా గ్రంథాన్ని చదివేవాడట. ఆయనకి అంత ఖాళీ ఎలా దొరికిందండి? రాజుగారి కన్నా ఖాళీ ఉంటది, కానీ మంత్రి గారికి గోల్డెన్ లెక్కలు ఉంటాయి. ఆయనకి అంత ఖాళీ ఎలా దొరికిందంటారు? ఖాళీ దొరకలేదు, ఖాళీ చేసుకుని చదివాడు. ఇప్పుడు సార్ మనం ఏదైనా పనికి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ రోజు బైబిల్ తీయం. మనం ఏదైనా జాబ్ చేసుకుంటాం అనుకో, మనకి ఖాళీ లేదని చెప్తాం మనం. అర్థమవుతుందా? ఆయన ఒక మంత్రి అయి ఉండి ప్రతిరోజు ఏం చేస్తున్నాడట? చెప్పాలంత ముగించుకుందాం. ఏం చేస్తున్నాడు? బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతున్నాడట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ అధ్యాయంలో రాయబడింది, యెరూషలేముకు వచ్చి ఆరాధించుకుని వెళ్ళిపోతున్న తర్వాత దారిలో చదివేస్తున్నాడట, రథం మీద చదివేస్తున్నాడట. ఇప్పుడు రథం మీద బైబిల్ ఎలా చదువుతాడండి? మీరు ఎప్పుడైనా బస్సులో వెళ్ళినప్పుడు ఒకసారి బైబిల్ చదవండి, అవ్వదు. అర్థమవుతుందా? ఒక రథం మీద కూర్చుని యెషయా గ్రంథాన్ని చదువు. ఇప్పుడున్నట్టు అప్పుడు ఆ గ్రంథాలు అలాగే ఏం లేవు, ఒక బుక్లా లేదు. అది గ్రంథపు చుట్ట ఈ మాత్రం పొడుగుంటది, అది ఇలా తీసుకుని చదవాలి. ఎలా చదువుతారు అసలు? అసలు వీలు కుదురుతుందా? ఆ సమయాన్ని కూడా, ప్రయాణం చేసే సమయాన్ని కూడా ఆయన వృధా చేయాలనుకోవట్లేదు. ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చారు, యెరూషలేముకి వచ్చి ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత చదువుతున్నారు. ఇక్కడ ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది బైబిల్ చేస్తారు? అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి ఇప్పుడు దాకా ప్రార్థనలోనే ఉన్నాం కదా, ఇప్పటి వరకు వాక్యం విన్నాం కాబట్టి ఏం చేద్దాం? బైబిల్ అక్కడ పడేసి మనం హాయిగా పడుకుంటాం.
కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆరాధించి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటో తెలుసా? ఈ దేవుడు, మీకు ఒకసారి చెప్పినట్టున్నాను ఈయన కోసం, ఈ దేవుడు ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడతాడు. అది నమ్మాడు ఆయన. ఆయన జీవితంలో ఏ లోపంతో అయితే ఉన్నాడో, ఏ బాధతో అయితే ఆయన కొట్టుమిట్లాడిపోతున్నాడో, ఆ బాధ కోసం, ఆ ఇబ్బంది కోసం, ఆ ఇరుకు కోసం దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడినప్పటి నుంచి ఈయన ఆ గ్రంథాన్ని విడిచిపెట్టట్లేదు. ఎక్కడో ఆఫ్రికా దేశం నుంచి ఇక్కడికి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసాడు ఆయన. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథంలో దేవుని మనసు ఉంది. ఆయన మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని ఎంతలా కోరుకుంటున్నాడు, తిరిగి మరలా ఆయన దగ్గరికి ఎలా రావాలని కోరుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ ఆ గ్రంథంలోనే రాసి పెట్టాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే ప్రతిరోజు చేయాల్సిన పని గ్రంథాన్ని చదవాలి. గ్రంథాన్ని చదవాలి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నిజంగానే ముగిస్తాను. ముగించట్లేదు అనుకుంటున్నారా? నిజంగానే ముగిస్తాను. చిన్నప్పుడు మా అమ్మగారు కువైట్లో ఉండేవారు. కువైట్లో ఉండేటప్పుడు అప్పుడు ఫోన్లు లేక ఉత్తరాలు రాసేవారు. ఉత్తరాలు రాసేవారు. మా అమ్మగారు రాయరు, మా అమ్మగారికి రాయటం రాదు, పక్కన వాళ్ళతో రాయించారు. ఒక పెద్ద ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం వచ్చిన తర్వాత ఆ ఉత్తరం చదివేంత వరకు మాకు ఒక ఆసక్తి ఏముంటది, అమ్మ ఏం రాసింది, అక్కడ ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వెళ్ళినట్టునే కొన్ని రోజుల తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత ఉత్తరం రాసింది, అందులో ఏముంటాయి, ఏం చెప్పింది అమ్మ ఏం చెప్పిందని ఆ ఉత్తరం చదవడానికి ఎంతెలా కొట్టుమిట్లాడిపోయి మాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడో దూరదేశంలో ఉన్న అమ్మగారు ఉత్తరం రాస్తే అంతలా చదవటానికి ఆసక్తి చూపిస్తున్న మనం, ఇప్పుడు పరలోకం నుంచి దేవుడు తన మనసుని, తన భావనలన్నీ, తను మన కోసం ఏమనుకుంటున్నాడు, దేవుడు మనకి మన ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఈ విషయాలన్నీ ఇందులో రాసి పెడితే ఈ గ్రంథాన్ని మనం సరిగ్గా చదవట్లేదు అని అంటే మనం దీవించబడతామో మనం శాపగ్రస్తులం అయిపోతామో ఒకసారి ఆలోచించండి. ఈ గ్రంథాన్ని మనం సరిగ్గా గౌరవించకపోతే, ఈ గ్రంథాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ పెడితే, ఇది దేవుని మనసు, ఆయన మనసును తొక్కుకుంటూ వెళ్తున్నామని మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచి ప్రతిరోజు మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? చదవడం రాకపోతే చేయాల్సిన పని ఏంటి చెప్పండి? అంతకే మీకు నేర్చుకోవడం కూడా రాకపోతే పక్కన వాళ్ళతో చదివించుకోండి. ప్రతిదినం ఖచ్చితంగా కొన్ని మాటలు చదివిన తర్వాత మాత్రమే నిద్రపోవాలి. ఎంతమంది చేస్తారు ఇప్పటి నుంచి? మిగతా వాళ్ళు చేయరా? మరి చేయత్తరేంటి? ఎంతమంది చేస్తారు? ఇది దేవుని సన్నిధి, మీరు మాట ఇస్తున్నారు నాకు కాదు, చేయెత్తిన వాళ్ళంతా ప్రతిరోజు చేయాల్సిన పని ఏంటి? మూడోసారి చెప్పండి, బాగా గుర్తుంటది. బైబిల్ ప్రతిరోజు చదవాలి. మీరు ఇక్కడ మాట ఇచ్చారు, నాకు కాదు దేవునికి మాట ఇచ్చారు, ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తీసుకుని మోకరించండి. ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రభు ఇంకెప్పుడు కింద పెట్టిన ప్రభు అని ప్రార్థించేయండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒకసారి ఆ బైబిల్ గ్రంథం తీసుకుని ఎవరికి వాళ్ళు, అందరూ సేవకులు కూడా, మీ చేతులు ఉన్న బైబిల్ తీసుకుని ఒక్కసారి అలా గుండెలకు పెట్టుకొని, గుండెలకు హత్తుకుని మనస్ఫూర్తిగా ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభు ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశానేమో, నన్ను క్షమించండి. ప్రతిరోజు మీరు ఈ గ్రంథం ద్వారా నాతో మాట్లాడటానికి పిలుస్తున్న ప్రభు, నేను చదవకుండా నిర్లక్ష్యం చేశానేమో, నన్ను క్షమించండి అని ప్రార్థించాను. ఒక నిమిషం హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆరాధన చేసుకునే ముందు ఈ లోపాన్ని సరి చేసుకుని ఆరాధన చేద్దాం. మన పనుల భారాన్ని బట్టి సరిగ్గా ఈ గ్రంథాన్ని చదవట్లేదని ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎన్నోసార్లు ఈ గ్రంథాన్ని పక్కన పెట్టి మన పనుల్లో మునిగిపోయి అలాగే నిద్రపోయామేమో, ఎన్ని రోజులు చదవకుండా పక్కన పెట్టేసామేమో. దేవుడు ఆ గ్రంథం ద్వారా మాట్లాడదామని అనుకుంటున్నాను, మనం స్పందించట్లేదేమో, ఎన్నిసార్లు పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయామేమో. ఈరోజు మాట ఇద్దాం. ప్రభా, ప్రతిరోజు చదువుతాం ప్రభు, ప్రార్థన చేయండి ప్రభు, ప్రార్థన చేద్దాం. దేవునికి మాట ఇద్దాం, దేవుని సన్నిధిలో మాట ప్రార్థన. పల్లవ మదన మా తండ్రి దయకలిగిన నేర్చుకోవతరమైన ప్రశస్తమైన మనకి తండ్రి ప్రభా, అవును ప్రభా, నీ గ్రంథాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాము, మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి, కేవలం పెదవులతో నిన్ను ఆరాధించే వారిగానే ఉంటున్నామేమో ప్రభా.
తండ్రి నీ గ్రంథాన్ని గౌరవిస్తూ మాటలు పాటిస్తూ తండ్రి వాక్యానుసారంగా తండ్రి నడిచేవారిగా మేము లేనేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి అయ్యా. తండ్రి కేవలం పెదవుల ద్వారానే కాదు ప్రభావ తండ్రి, మన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో తండ్రి ఆరాధించే కృపను మాకు దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి ప్రభావ. మా చేతుల్లో ఉన్న ఈ గ్రంథాన్ని ప్రభావ ఎంత మాత్రం తండ్రి నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి తండ్రి ఎంతో మంది ప్రభావ ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి ఈ గ్రంథాన్ని చదవటం మానేసి ప్రభావ తండ్రి వారి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. అండ్ వారి జీవితాలు పాపానికి చేరువై నాశనం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అంటే నీ గ్రంథాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ప్రభా. ప్రభా సహాయం దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి ప్రభా. తండ్రి ఆరాధనలో తండ్రి ఈ లోపాన్ని మేము సరి చేసుకోవటానికి తండ్రి కృప దయచేయండి. ప్రతిదినం నీ గ్రంథాన్ని చదవటానికి నీ మనస్సులో తండ్రి మా కోసం ఏమనుకుంటున్నారు, మాకేం తెలియజేయాలనుకుంటున్నారు, మా సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారు, మా జీవితంలో ఈ చిత్తాన్ని మేము ఎలా నెరవేర్చాలని తండ్రి మీరు తెలియజేయాలనుకుంటున్నారు ప్రభు. తండ్రి తండ్రి మీ మాటలు మేము పట్టించుకోవట్లేదు అయ్యా, మమ్మల్ని క్షమించండి. తండ్రి ప్రతిదినం ప్రభు తండ్రి తండ్రి మీతో మాట్లాడి తండ్రి మీ గ్రంథాన్ని ధ్యానిస్తూ తండ్రి అనేక విషయాలు తండ్రి మీ ద్వారా తండ్రి తెలుసుకోవటానికి తండ్రి కృప దయచేయండి. కృపలో భద్రపరచని ప్రభు తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మాటిస్తున్నామయ్యా. తండ్రి ప్రతిరోజు తండ్రి నీ గ్రంథాన్ని ధ్యానించి కృపను మాకు దయచేయండి ప్రభు. తండ్రి తండ్రి ఎంత మాత్రం తండ్రి నిర్లక్ష్యం చేయకుండా లోకపు సంగతుల మీద ఎంతో ఆసక్తి చూపిస్తున్నామయ్యా. తండ్రి నీ గ్రంథాన్ని చదవటానికి ప్రభు ఆసక్తి చూపించట్లేదు తండ్రి, మమ్మల్ని క్షమించండి. కృపలో భద్రపరచండి తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ, కృపలో భద్రపరచమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరికి ప్రభు తండ్రి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది, అందరికీ వందనాలు.